ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ఒక దొంగ కొంగ కథ గురించి. ఒక ఊరిలో ఒక చిన్న కాలువ ఉండేది. కాలువ పక్కనే ఒక కొలను కూడా ఉంది. ఆ కొలంలో ఎన్నో చేపలు నివసిస్తూ ఉంటాయి. కానీ ఆ చేపలన్నింటికీ ఒకే ఒక్క రాజుగా ఉంటున్నాడు ఒక ఎర్ర చేప. ఆ ఎర్ర చేప చేపలన్నింటికీ రాజు. అయితే ఆ చేపలన్నీ కూడా ఆ రాజు మాటే వింటూ హ్యాపీగా అన్నీ బతుకుతూ ఉంటాయి. కానీ ఒక దొంగ కొంగ మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ చెరువులో ఉన్న చేపలను చూసి దానికి ఎంతగానో నోరు ఊరుతూ ఉంటుంది. ఎలాగైనా తినేసేయాలి, ఎన్నాళ్ళ నుంచో వీటిని చూస్తున్నాను, ఇప్పటికీ వాటిని తినలేకపోతున్నాను అంటూ బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉంటూ కూడా వాటితో ఎలాగైనా మాట్లాడి ఆ లోపలికి వెళ్ళి వాటిని మాయ చేసి తినాలి అనుకుంటుంది. చూడండి నేను ఎంత ముసలివాడిని అయిపోయాను. మీతో ఫ్రెండ్షిప్ చేస్తే వచ్చే ఆనందమే వేరు. దానికి నువ్వు ఎంచక్కా లోపలికి రావచ్చు, మాతో సరదాగా హ్యాపీగా ఉండొచ్చు, రా అందరం కలిసి ఈత కొడదాం, మాతో నువ్వు ఆడుకోవచ్చు అని లోపలికి. అప్పుడు అబ్బా కొంగ ఇలా అనుకుంటుంది, అబ్బా నా పంట పండింది. ఈ చేపలు ఇంత తిక్కలవని అనుకోలేదు, లేకపోతే ఎప్పుడో వచ్చి వీటిని మింగేసేవాడిని అని అనుకుంటూ కొంగ ముందుకు వెళ్తూ ఉండగా అప్పుడు లోపలే తిరుగుతున్న పెద్ద చేప అక్కడే ఆగు నువ్వు అంది. అప్పుడు కొంగ ఆగి, ఎందుకు బావా నన్ను ఆగమన్నావు? నేను లోపలికి వచ్చి మీతో ఫ్రెండ్షిప్ కదా చేయాలి అని అంటూ ఉండగా అప్పుడు చేప, నువ్వు మాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? గత ఎన్నో జన్మలుగా మీకు మాకు సంబంధమే లేదు. నువ్వు మమ్మల్ని దొరికిన వాళ్ళు దొరికినట్టు చంపి మింగేస్తావు. అంచేత నేను మిమ్మల్ని లోపలికి రానివ్వము అని చేప అంటూ ఉంది. అప్పుడు అయ్యో అదేం లేదు బావా, నాకు ఫ్రెండ్షిప్ చేయాలని, ఈ ముసలి జీవితం మీతో గడపాలని, మీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయని, అంతే తప్ప మరేది ఉద్దేశం లేదు. అయ్యో కనీసం నేను చెప్పేదైనా విను బావా. నేను నీ దగ్గరికి వస్తుంటే నువ్వు ఎటో వెళ్ళిపోతున్నావు, విను బావా. ఇదిగో నేను ముందే చెప్తున్నా, నువ్వు కనుక మమ్మల్ని దురుద్దేశం పెట్టుకొని మమ్మల్ని చంపాలని చూసావంటే మేమందరం ఒకేసారి లోపలికి వచ్చి నేను కుట్టేస్తాం. అప్పుడు కొంగ ఇలా అంటుంది, అయ్యో అదేం లేదు బావా, నీతో మాకు ఫ్రెండ్షిప్ చేయాలండి, అంతే, ఇంకేమీ లేదు బావా. వాటితో స్నేహితంగా కలిసిపోతూ వాటితో నమ్మకంగా ఫ్రెండ్షిప్ చేయసాగింది కొంగ. కానీ నాకు బోర్ కొడుతుంది, నేను సరదాగా కొంచెం అలా పైకి ఎగిరి వస్తాను, మళ్ళా వస్తాను మీ దగ్గరికి అంటూ ఉంది. సరే అన్నయ్య, మళ్ళా వెళ్ళి రమ్మన్నాయి చేపలు. అబ్బా ఈ నటనా జీవితాన్ని నేను నటించలేకపోతున్నాను. ఈ చేపల్ని ఎలాగైనా మింగేసేయాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. పక్కనే ఆహారాన్ని పెట్టుకొని మింగకుండా ఎలా ఉండాలబ్బా? ఏదైనా ఒక ఐడియా ఆలోచించాల్సిందే. పక్కనే ఒక పెద్ద నది ఉంది కదా, ఆ నది దగ్గరికి చేపలను తీసుకెళ్ళి మీకు ఒక ప్రపంచం చూపిస్తానంటూ అబద్ధం చెప్పి వాటికి మీకు చాలా ఆహారం ఉంది అక్కడ అని ఎలాగైనా వాటిని తీసుకెళ్ళాలి అనుకుంటుంది కొంగ. చేపబావులు బయట ఒక అందమైన ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో ఎంతో ఆహారం ఉంది. పెద్ద నది ఉంది బావా. ఆ నదిలో మేము అందరం హ్యాపీగా ఉండొచ్చు. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను రండి బావా అనేసరికి చేపలు సరే అన్నాయి. కానీ ఎలా తీసుకెళ్తావు అని అడిగేసరికి మరి అది బావా, మిమ్మల్ని నేను ఎగురుతాను కదా రెక్కలతోటి, నోట్లో మిమ్మల్ని పెట్టుకొని అక్కడ తీసుకెళ్ళి రోజుకి ఒకరిని వదిలిపెట్టి వస్తాను బావా. నిజం బావా, నేను ఇదంతా చేస్తుంది మీకోసమే, నమ్మండి బావా. అలా నమ్మించి మోసం చేసిన కొంగ ఒక చేపను తీసుకొని దూరంగా ఉన్న ఒక మంచి ప్లేస్లో వదిలిపెడతాను మిమ్మల్ని అని చెప్పుకుంటూ దాన్ని తీసుకెళ్తూ ఉంది. అబ్బా ఈరోజు ఎలాగైనా ఒక మంచి ఆహారం దొరికింది నా కోసం, దీన్ని ఎలాగైనా తినేసి ఆస్వాదించాలి.
అబ్బా! ఈరోజు నాకు మంచి ఆహారం దొరికింది. ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ ఎర్ర చేపనే ముందు తినాలని. ఈరోజు రానే వచ్చింది. నేను తినేస్తా అంటూ కొంగ అక్కడే ఆగిపోయి దాన్ని తినటం అబ్బా! ఎంత మంచి ఆహారమో! ఈరోజు నాకు ఈ ఛాన్స్ దొరికింది. అబ్బా! చాలా రోజుల తర్వాత ఒక మంచి ఆహారాన్ని తిన్నాను నేను. ఎంత రుచిగా ఉందో! ఈ మాంసాన్ని తినడం కోసం ఇన్ని రోజులు ఎదురు చూశాను నేను అంటూ చేప మాంసాన్ని మొత్తం తిని దానిలో ఉన్న ఎముకల్ని మాత్రం పక్కన పెట్టేసింది దొంగ కొంగ. అంటూ తనకు వచ్చిన భాషలో ఆనందంగా ఎగురుతూ మళ్ళీ ఆ చేపల దగ్గరికి వెళ్ళింది. అబ్బా! నాకు మరో చేప దొరికింది. ఈరోజు కూడా ఎంతో ఆనందంగా నా ఆహారాన్ని నేను తినొచ్చు. ఎంతో బాగా నమ్మించి మోసం చేస్తున్నాను కదా అనుకుంటూ ఆ చేపను కూడా అది వేరే చోటుకి తీసుకుని వెళ్ళి తింటూ ఉంది. అక్కడే అన్నీ వాటి మాంసాన్ని తినేసి పడేస్తుంది. అలాగే చేపలన్నిటిని తినేసి వాటి మాంసాలని తినేసి ఎముకలు అక్కడ పక్కన పెట్టేసింది. పిల్లలు, ఇటువంటి నమ్మించి మోసం చేసే మనుషులు నమ్మకండి.